హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ తోటలోకి వచ్చినాం కాబట్టి, అంటే తోట కాదు, అంటే బయట అంటే వరండాలో మేమైతే వచ్చినాం. అయితే ఇలా వర్షం కుడుతుంది. అయితే ఈ వర్షానికి పైనుంచి అంటే మేఘాల నుంచి ఒక చేప పడ్డది అన్నమాట. ఆ చేపని నాతోటి గిఫ్ట్ చూపించింది. అది ఏమో అనుకుని ముట్టేసిన ఘోరం చేసింది. అయితే ఇప్పుడు ఏమేమి ఉన్నాయో మీకు చూపెడతా దీంట్లో, ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి హాయ్ చెప్పు. హలో గాయ్స్, హౌ ఆర్ యు? ఓకే, చూడండి ఫ్రెండ్స్, దీంట్లో అయితే చేప ఉంది, కనబడుతుందా? ఇక్కడ ఉంది. పట్టుకోనమ్మా, ఇది ఇక్కడైతే ఉంది. ఓకే, చేపకు తులసాకు వేసింది. తులసాకు దీని పేరు ఏం పేరు పెడదాం? లక్కీ. అది ఆడదాము కదా. చల్ని చెప్ప మన్విత్ ఆఫీషియల్స్. బ్లాక్ మిల్క్ అని పెడదాం. మరి చెప్పు. బ్లాక్ అర్షిత అని పెడదాం. చెప్పు. బ్లాక్ చిక్కీ అని పెడదాం. చిక్కీ అని పెడదామా? చికెన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ చేపలు పెరుగాకుంటూ నీకు ఒకటి చూపెడతా ఫ్రెండ్స్, రండి. అయితే ఇప్పుడైతే వచ్చేసాం. దీంట్లో అయితే తాంబేలు ఉంది, చూడండి. తాబేలు. నేను పేరు లక్ష్మి గైస్. లక్ష్మి అంటే ఇదైతే ఆడుదాం. ఓకే, ఇదైతే తిన్నది దాని మూతికి తుడుచుకోవాలని మా దగ్గరికి వస్తుంది. హాయ్ లక్ష్మి. అది చూడ ఎంత దగ్గరికి వస్తుందా ఫ్రెండ్స్. కానీ అదేమన్నది గైస్, ఇట్స్ అ వెరీ గుడ్. దీనైతే నేను ముట్టుకుంటున్నా, ఏమన్నది అంటలేదు. ఇట్స్ ఓకే, ముట్టుకున్నా, చాలా బాగుంది. ఇప్పుడైతే ఇక్కడైతే దొండకాయ చెట్టు ఉంది ఫ్రెండ్స్. దొండకాయలు అయితే పండు పడ్డాయి, చూడండి. దీంట్లో అయితే స్వీట్స్ ఉంటాయి కావచ్చు, నాకైతే తెలియదు, ఎన్నో లేవు. దీనైతే పడేస్తాం. ఇప్పుడు ఒక ఫ్లవర్ ఉంది, ఇదంతా మామిడి తోటి, ఇదంతా గ్రీన్ ఉంటుంది. ఇదైతే చిక్కుడుకాయ చెట్టు. ఇదేం చెట్టు? అలసందకాయ చెట్టు ఫ్రెండ్స్. చూడండి ఎంత పెద్దగా ఉంది. ఒక అలసందకాయ కోసుకుందాం అనుకుంటున్నా. ఇగో అలసందకాయ కాసిందా?